ఈసారి సైకిల్ పార్టీకి తలనొప్పులు తప్పేలా లేవండి బాబు. ఓ పక్క మిత్రధర్మం, ఇంకో పక్క స్వధర్మం. ఈ రెండు బ్యాలెన్సింగ్ చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేలాగా ఉందండి బాబు. ఏందమ్మా అంతా బాగానే కలిసిమెలిసి ఉన్నారు కదా, ఇంకా నొప్పులు ఎందుకు? ఇప్పుడు అట్టాగే ఉంటారు అబ్బాయి. రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి కదా, ఆడికి ఎలక్షన్లు వచ్చేస్తాయి కదా, అప్పుడు నొప్పులు మొదలైపోతాయి అంటున్నారు. మరి అట్టా ఏం ఉండదులే, సైకిల్ పార్టీ నాయకులది చాలా పెద్ద మనసు, సర్దుకుపోతారులే. ఈసారి అట్టా కుదరదని కమలానికి అసలు సీట్లే ఇవ్వద్దని గట్టిగానే కూర్చోబెడతానంట. కరవమంటేనేమో కప్ప కోపం, ఏడవమంటే పాము కోపంలా ఉందంట సిచ్యువేషన్. ఈ సంవత్సరం కూటమి పార్టీలకి కొంచెం తలనొప్పి తప్పేలా లేదు. ఎందుకంటే ఏపీలో ఓ 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. సో వాటికి ఈ ఏడాదే ఎన్నికలు జరుగుతాయి. వైఎస్సార్సీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ పదవి విరమణ చేయనున్నారు. ఇప్పుడున్న బలాబలాలను బట్టి 4 స్థానాలు కూటమి గెలుచుకోవటం పక్కా. ఈసారి కూటమిలోని 3 పార్టీలు రాజ్యసభ పదవులను కోరుకుంటున్నాయి. బీజేపీకి ఇప్పటికీ 2 సార్లు ఛాన్స్ దక్కింది. ఇప్పుడు కూడా ఆ పార్టీ 2 పదవులను కోరుకుంటుందన్న టాక్ ఉంది. కాకపోతే టీడీపీ సీనియర్ నాయకులు మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితిలో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని కోరుకుంటున్నారట. జనసేనకు 1 ఇచ్చి 3 పదవులు టీడీపీ తీసుకోవాలని సూచిస్తున్నారు. బీజేపీ మాత్రం ఇంకోలా ఆలోచిస్తోందట. రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన పరిమల్ నత్వానిని మరోసారి ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ హైకమాండ్ అడుగుతోందట. ఆపై మిగిలిన 3 రాజ్యసభ స్థానాలను 3 పార్టీలో ఒక్కొక్కటి చొప్పున పంచుకోవాలని సూచిస్తోందట. ఈ లెక్కన కమలానికి 2 సీట్లు దక్కుతాయన్నమాట. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు రాజ్యసభ పదవుల భర్తీ జరిగింది. అందులో 2 బీజేపీకి వెళ్లగా 2 టీడీపీ దక్కించుకుంది. ఇప్పుడు టీడీపీ సభ్యుడు సానా సతీష్ పదవీ విరమణ జరగటంతో ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలి. అయితే అదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఆ ఒక్క పదవితో సరిపెట్టుకోవాలి. అప్పుడు మిగిలిన ఆ సభల పరిస్థితి ఏంటనేది ప్రశ్న. భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా బీజేపీకి రాజ్యసభ సీట్లు అవసరం. అందుకే మిత్రపక్షాల ద్వారా లభించే స్థానాలపై సైతం ఆ పార్టీ దృష్టి పెట్టిందట. ఇప్పుడు ఏపీ నుంచి ఎక్కువ సీట్లు పొందాలని చూస్తోంది. కానీ ఆ పార్టీకి ఏపీలో ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అయినా సరే రాజకీయ ప్రయోజనాలను మాత్రం ఏపీ నుంచి ఆశించడం ఏంటనే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్లు పదవుల కోసం వేచి చూస్తున్నారు. అలాంటి వారంతా బీజేపీది మరీ అత్యాశ అని అంటూ తప్పుపడుతున్నారు. కమలం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ పదవులు ఇవ్వొద్దని కోరుతున్నారట. అవసరమైతే ఈ విషయంలో నిరసన తెలపడానికి సైతం సిద్ధపడుతున్నారట. జూన్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.